నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. సాధారణంగా మనం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ ప్రత్యేకతే వేరుగా చెప్పుకుంటాం. నాలెడ్జిబుల్ పీపుల్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? సహజంగానే కొంచెం ఐక్యూ ఉన్నవాళ్ళు ఉంటారు, చురుగ్గా, తెలివిగా, అవును. యాక్టివ్గా ఉంటే చదువు వాళ్ళకి వాళ్ళ ఐక్యూని బాగా పెంపొందిస్తుంది. అప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒట్టి ఐక్యూ ఉన్నవాడు కొన్ని చోట్ల రాణిస్తాడు. అవును. కానీ వాడికి చదువుతోటి ఆ ఐక్యూని పదును పెడితే వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని ప్రూవ్ చేసే ఒక కథ. పిల్లలకి నువ్వు తెలివిగల పిల్లలు, నువ్వు తెలివైన వాడివి, చదువుకుంటే ఇంకా రాణింపుకొస్తావని చెప్పాలి. చదువుకుంటే నీకు చాలా రకాల విజ్ఞానాలు వస్తాయి. నువ్వు ఒక తెలివి ఒకటే కాదు, చురుగ్గా ఉంటారు చూడు కొంతమంది పిల్లలు. అసలు ఇవాళ రేపు ఈ జనరేషన్లో చురుకుదనం లేని పిల్లలు లేరమ్మా. అవునండి. అతి చురుకు, అవును. ఏం చేసుకోవాలో తెలియదు ఆ మొత్తాన్ని. అలాంటి వాళ్ళే ఉంటున్నారు. అవును. పిల్లలు చదవకుండా ఉంటే చదువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్పచ్చు. బాగుంది, మంచి కథ. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఆయన ఉండేవారు, ఇద్దరు మగపిల్లలు. ఆయన చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఏదో చిన్న వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం లాంటివి నేర్పించుకున్నారు. రెండో పిల్లడు భలే తెలివిగా ఉండేవాడు. ఆయనకి ఏమనిపించింది, పెద్దవాడు ఎట్లాగో మన ఇంటి పనులు, ఇంటి వ్యవహారము, మన క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళని మన ఊరు వరకు చూసుకుంటాడు. చిన్న ఊర్లో ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది, మనం ఉన్న ఊళ్ళో ఏదో భుక్తి గడుస్తుంది, అంతే. మర్యాదకు లోటు లేకుండా ఉంటుంది. కానీ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు. వీడిని పెద్ద చెరువులో ప్రవేశపెట్టాలి, పెద్ద చోట. అందుకు ఈ పిల్లవాడికి ఏదైనా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కొద్దిగా కొంచెం వయసు వచ్చాక ఏం చెప్పాడంటే, నాయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టే ఓపిక లేదు నాకు. నోట్లో 4 ముక్కలు వచ్చు, దారిన పోతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్తూ గురువుని వెతుక్కో, చదువుకో నువ్వు అని చెప్పాడు. ఆ కాలం ఏంటంటే ఈ పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే ఎటాగండి అని అనే కాలం కాదు. అదేలే. బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళు, అవకాశాలు లభించేవి. కొంచెం బ్రాహ్మణ గుర్రాలు వెళ్తే అయ్యగారు వంట చేసుకోండి అని సామాన్లు ఇచ్చేసేవాళ్ళు. వంట చేసి తిని ఓ 2 పూట్ల ఆ ఊళ్ళో ఆగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు అసలు ఫెసిలిటీస్ కావాలన్న గోలే లేదు జయ. అవునండి. పంచలో ఒక చిన్న పంచ వరండా ఉంటే వరండాలో కాస్త పొయ్యి పెట్టుకుని, ఒక గిన్నె మట్టి కుండ ఉంటే కుండతో అన్నం వండేసుకుని, కాస్త ఒక కూర చేసుకుని, కూర అన్నం వాళ్ళు మజ్జిగ ఇస్తే మజ్జిగ పోసు తింటే ఆ రోజుకి వెళ్ళిపోయింది. రాత్రికి పాలు పళ్ళు కూడా చాలు, అంత అన్నం తినేసేవారు. పంచలో ఒక చాప పడుచుకుని పడుకుంటే పడుకుంటాము. మనకు మళ్ళీ దుప్పట్లు కావాలి, రగులు కావాలి, గోలు కావాలి, ఏమీ లేవు. ఏసీలు, ఫ్యాన్లు అసలు లేవు. పిల్లోలు కూడా క్యారీ చేస్తారు తెలుసా రమ్మగారు, అదే పిల్లో మీద నిద్ర పట్టిద్దని. నా పిల్లోనే కావాలి, నా బొంతే కావాలి, మా రగ్గే కావాలి, బోల్డన్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు జీవితాలు అట్లా ఉండేవి కాదు. ఒక విద్యార్థి 15-16 సంవత్సరాల వాడు రోడ్డు మీదకి పోయాడు ఇట్లా కట్టుబట్టలతోటి చదువుకోవటానికి. చదువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళగా 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 ఒక అగ్రహారానికి చేరాడు. కాకపోతే ముందు రోజు ఎక్కడ ఆహారం లభించలే. అటగే ఎక్కడో మంచినీళ్ళు చెరువులో నీళ్ళు తాగి నడుచుకుంటూ వచ్చాడు. ఈ అగ్రహారంలోకి వచ్చేసరికల్లా ఆ పూట మంచి ఎండగా ఉంది. పిల్లాడు ఎంత 16-17 ఏళ్ల వాడు. కొంచెం త్రాణొచ్చేసింది వాడికి. దాహం వేసి సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏ ఇంటి వాకిట్లో అతను పడిపోయాడో ఆ ఇంట్లో ఉన్న ఆయన గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎవరో ఒక గురువు, ఆ ఇల్లు ఆయనది. ఆయన బయటకు వచ్చి, అయ్యో ఎవరో పిల్లాడు పడిపోయాడు, మన వాళ్ళ పిల్లాడు అలానే ఉన్నాడని లేవదీసి, వీడి చెవులకు చిన్న కుట్లు ఉన్నాయి, మళ్ళీ యజ్ఞోపవీతం ఉంది, పంచధావతి బట్టలు చూస్తే కూడా తెలిసేది కదా ఆ కాలం. తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెట్టారు. పెట్టి ఏ ఊరబ్బాయి, ఏం గోత్రం ఏమిటి, మీరు ఏ ఊరు అని కనుక్కున్నారు. అన్ని వివరాలు చెప్పాక గురువు కోసం వెతుకుంటూ బయలుదేరానండి. 3-4 అగ్రహారాలు చూశాను, అందరూ మీ పేరే చెప్పారు, మిమ్మల్నే వెతుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా మీ ఇల్లు గుర్తు తెలియలా, ఈ లోపల నాకు నిద్రాన్ని వచ్చేసింది అన్నాడు. అంటే ఆయన సంతోషించి, అబ్బాయి ఇక్కడే ఉండు, నేను చదివిస్తా నిన్ను చెప్పి అట్టె పెట్టుకున్నారు. ఆ కాలం అలాంటిది. ఆ పిల్లాడు గురువుగారు శుశ్రూష చేస్తూ, గురువమ్మగారికి ఏవో ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ, వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ 4-5 సంవత్సరాల పాటు చక్కగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం అంతా. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఒక కోయరాజు దగ్గరికి పంపిస్తా, వాడు నీకు కొత్త విద్యలు నేర్పిస్తాడు అంటే సరేనన్నాడు. కోయరాజు దగ్గర అక్కడ తిండు ఇతను, పళ్ళు తేనె తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అన్నం వండుకుని తినాలి. ఓకే. ఎలాగో గురువుగారి ఇంట్లో అలవాటే, వాళ్ళ ఇంట్లో కూడా వాడికి అలవాటే పాపం. అబ్బాయికి ఏం పేరు, జయదేవుడు అబ్బాయి పేరు.
అక్కడి నుంచి ఆ కోయరాజు దగ్గరికి వెళ్తే కోయరాజు బాణాలు వేయటం కత్తులు తిప్పటంతో పాటుగా దొంగతనం చేయటం చోర విద్య దాంట్లో మెలకువలు కూడా నేర్పించాడు. అతని దగ్గర ఉన్న విద్యలు నేర్పమన్నారు. నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక సరే స్వగ్రామానికి బయలుదేరాడు. అవన్నీ ఎక్కడో ఊళ్ళు వెళ్తుంటే సరే ఒక ఊర్లో ఆగాడు. ఆగి ఒక బ్రాహ్మణ గృహస్థింట్లో మంచినీళ్ళు భోజనం కోసం అడగడానికి పోయాడు. పోయేసరికి ఆవిడ నా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి ఎక్కడి నుంచి నాయన ఏ ఊరు ఏమిటి అంటే చిన్నప్పుడే బయటకు వచ్చానండి, అక్కడ చదువుకున్నాను హరిశర్మ గారి దగ్గర, తర్వాత ఏమో ఇట్లా కోయరాజు దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నాను, ఇక నేను రాజోద్యోగం చేయగలిగే సత్తా వచ్చింది, ఎక్కడైనా ఉద్యోగం దొరికితే చూసుకుంటా, ముందు మా వాళ్ళని చూద్దామని బయలుదేరానంటే ఏమిటో నీ విద్యలన్నీ వింటుంటే వింతగా ఉంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు, చాలా చదువుకున్నావు కదా ఊహించు, మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంటికి ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఎవరు వచ్చారో నువ్వు ఊహించి చెప్పగలవా, మా వాకిట్లో ఏం జరిగిందో ఆలోచించి ఐక్యూ తోటి, మనం ఒక సినిమాలో చూసాం వాడు ఊహించి చెప్పేస్తాడు బ్యాంక్ రాబరీ జరుగుతోందని, అవునండి, ఇలాంటి కథలే దానికి ఆధారం. ఏ అబ్బాయి ఏం చెప్పాడంటే బయటకు వాకిట్లోకి వెళ్ళొచ్చాడు, లోపలికి వచ్చాడు, ఇంటికి ఎవరో నలుగురు వచ్చారు, బహుశా రాజోద్యోగులు అయి ఉండొచ్చు, సైనికులు అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ రోడ్డు మీద ఒకడు నడిచి వెళ్ళాడు, వాడి నెత్తి మీద ఒక బొగ్గల బస్తా ఉంది. ఏం బస్తా? బొగ్గల బస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు, ఊరిని భలే కనిపెట్టాబోయ్, నిజంగానే మా ఇంటికి సైనికులు వచ్చారు, నలుగురు సైనికులు వచ్చారు, దేవాలయం దగ్గర ఒక మణి పోయింది, ఆ మణిని వెతుక్కుంటూ వచ్చారు, ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళు వాకప్ చేసుకుంటూ వెళ్తున్నారు, నువ్వు భలే కనిపెట్టావు, అసలు ఆ మణి ఎట్టా పోయిందో ఎవరి దగ్గర ఉందో నువ్వు కనిపెట్టగలవేమో, ప్రయత్నం చేయి, రాజుగారి దగ్గర నీకు ఉద్యోగం వేయించే పూచి నాది, చక్కగా మీ నాన్నని తాన్నయ్యని కూడా ఈ ఊరే తెచ్చుకోవచ్చు, ఈ ఊళ్ళో బ్రాహ్మణికానికి ఏం కొదవలేదు, మీ నాన్న అన్నయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీతోటే ఉంటారు హాయిగా, కనిపెట్టు మణి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకున్నారంటే సరేనన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు, ముందు దేవాలయం దాకా నడిచి వెళ్ళాడు, దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు, ఏ గృహస్థ అయితే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో వాళ్ళ ఇల్లు దాటి ఇంకా 9-10 ఇళ్ల తర్వాత ఒక కంసాలి ఇల్లు, కంసాలి ఇంటి దాకా వెళ్ళాడు, అక్కడి నుంచి కంసాలి ఇంట్లోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి బంగారము ఈ రోజుల్లో రేట్ ఎంత ఉంది, ఏదైనా వస్తువు చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాడు, కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాడు, వస్తువు దొరికేస్తుందండి, నా భోజనం పెట్టించండి, నేను రాజోద్యోగులను తీసుకెళ్తాను అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, భోజనం పెట్టారు, భోజనం వేళైనప్పుడు తినాలి కదా మరి, అన్నం తినేశాక మీరు రాజోద్యోగులను పిలిపించండి, సైనికుల్ని, దొంగ దొరికాడు మనకన్నాడు. అనేసరికి సరే నలుగురు సైనికుల్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళని కేకేసుకురమ్మని కుర్రాన్ని పంపించాడు ఆయన, పాలేరెళ్ళి సైనికుల్ని పిలిచాడు, మా అయ్యగారు ఏదో చెప్తామని రమ్మన్నారంటే నలుగురు సైనికులు వచ్చారు, వస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. జయదేవుడు అన్నాడు, దీని తర్వాత 9 ఏళ్ళ తర్వాత కంసాలి వెళ్ళింది కదా, కంసాలేనండి దొంగ అన్నాడు. ఈ రాజోద్యోగులు వీళ్ళు సైనికులు అన్నారు, అటగాదు బాబు, అందరి ఇల్లు సోదా చేసాం, ఇప్పుడు నువ్వున్న ఇల్లు సోదా చేసినట్టే కంసాలి ఇల్లు కూడా సోదా చేశాము, వాళ్ళ ఇంట్లో ఎక్కడా కనపడలేదు, అన్ని పెట్లు గిట్లు అన్నీ చూసాం అనేసరికి నాతో పదండి నేను చూపిస్తాను అన్నాడు. ఈ బ్రాహ్మణాయన ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతను అన్నాడు, అదేంటండి మా ఇల్లు సోదా చేశారు కదా, నేను అటువంటి వాడిని కాను, అలాంటి వాడిని కాను నేను అనేసరికి ఇతను అన్నాడు, ఈ కంసాళ్ళు వీళ్ళ పద్ధతి ఏంటంటే పెట్టెల్లో బేడల్లో బంగారాన్ని కానీ వస్తువులు కానీ దాచరు, వీళ్ళు దొరికేస్తాయని. ఇప్పుడు కంసాల ఇంట్లో ఎప్పుడు బంగారం ఉంటుంది, దొంగలు పడరు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోడకి కంతల్లో పెట్టి మూస్తారు, కొత్తగా అలిగిన గోడ ఎక్కడుందో వెతకండి ముందన్నాడు. మట్టి గోడ అది, ఇప్పుడు రోజు అలకరు కదా, కొన్ని చోట ఇట్లా ప్యాచ్లు కనపడతాయి, ఆ ప్యాచ్ ఉన్న చోట తడి ముట్టుకుని చూసి ఇదిగో తడిగా ఉంది ఇక్కడే అంటే అక్కడ తవ్వేసరికి దాన్ని ఇట్లా కొట్టేసరికి మణి బయటపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణ ఆయన ఆశ్చర్యపోయాడు, ఆ గృహస్థు కూడా. మణి తీసుకున్నారు, కంసాలను పట్టేశాక బయటకు వచ్చాక ఆయన అడిగాడు, ఎట కనిపెట్టావయ్యా అని. దాందేముందండి, దేవాలయం దగ్గర మణిపోయింది, దేవాలయం దగ్గర ఎక్కడ మణిపోయిందని మీ వాళ్ళు చెప్తున్నారు, మణి మిస్ అయిందని. అక్కడ ఒక చిటికెడు బొగ్గుపొడి రాలి ఉంది, ఆ తర్వాత దారంతా బొగ్గుపొడి రాలింది, ప్రతి చోట వాడు బ్యాగులోంచి రాలుతుందంటే ఆ దారిని వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడైతే బొగ్గుపొడి రాలి ఉందో
అక్కడ అడుగులు నిదానంగా వేసినట్టు, మధ్యలో ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. తను ఎవరినైనా వెంబడిస్తున్నారేమోనని వెనక్కి తిరిగి చూశాడు ఆ బొగ్గులు బస్తా పట్టుకున్నవాడు. నేను కంసాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాకిట్లోకి, ఇప్పుడు రోడ్డు మీద కాకుండా వాళ్ళ వాకిట్లో కూడా బొగ్గుపడి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా పరిశీలిస్తే ఒక మూల బొగ్గుల బస్తా కనపడింది. ఖచ్చితంగా అతను తెచ్చి ఉండాలి. అతను ఏం చేశాడు, మణి ఎక్కడ దొరికింది. దొరకగానే మణి చేత్తో పుచ్చుకొచ్చినా జేబులో వేసుకొచ్చినా అంతది తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక బొగ్గుల బస్తా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టి బొగ్గుల బస్తాలో దాన్ని వేసేసాడు. బొగ్గుల బస్తా మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగడుక్కి ప్రతి 10 అడుగులకి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూడాలంటే ఇటా తిరగలేదు, నెత్తి మీద బస్తా ఉంది కదా, ఒక అడుగు వెనక్కేస్తే కదా వెనక్కి తిరగాలట్టు. అవును, మనిషి పూర్తిగా సగపడైనా తిరిగితే గానీ కనపడదు అవతల భాగం. అంతేగా. బస్తా ఉన్నవాడు ఎట్టా మరగమల ఇటా చూస్తాడు, చూడలేకపోతాడు కదా. అందుకని 11 అడుగులు ముందుకి, ఒక అడుగు వెనక్కి కనపడుతున్నాయి. అవి కొంచెం అడుగులు మాసిపోయినాయి, అంటే చాలా సేపు అయిందనమాట. మరి మా ఇంటికి సైనికులు వచ్చారని ఎట్టా కనిపెట్టావయ్యా అంటే, దాందే ఉందండి, సైనికులు కవాతు చేస్తున్నట్టు నడుస్తారు. మనకు మళ్ళీ ఎట్ట పడితే ఎట్టా ర్యాండమ్గా నడవరు. అడుక్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటు. 4 రోళ్ళు 8 జతలు, అది కూడా సేమ్ గ్యాపులతోటి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైనికులు అయి ఉంటారని ఊహించాను. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు. మీ వాకిట్లో మట్టి మీద కూడా సేమ్ అడుగులు ఇవి కనపడుతున్నాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు. వచ్చింది రాజ సైనికులు అని తెలిసింది. వీళ్ళకంటే ముందే అతను వెళ్ళిపోయాడు సైనికుల కంటే. ఎందుకంటే అతని అడుగులు మీ వాకిట్లో చెరిగిపోయినాయి, ముందే వెళ్ళి దాచేసుకున్నాడు. కంసాలు కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని పూడ్చినట్టుగానే దీన్ని పూడ్చిపెట్టాడు. ఆ బస్తా ఎక్కడికి వెళ్ళిందో అక్కడే మణి ఉంటుందని నేను ఊహించాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా పరిశీలించి తెలుసుకున్నాను అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడి, ఎంత బ్రెయిను, వీడికి ఎంత విజ్ఞానం ఉండాలి. అంతే కదా. ఒట్టి ఐక్యూ ఉంటే సరిపోతుందా? తెలివి ఒకటే కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం వీడికి చదువు వల్ల పెరిగింది. ఆయన రాజుగారి దగ్గరికి తను తీసుకెళ్ళాడు జయదేవుడిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, వీడు చాలా తెలివైన వాడు, హరిశర్మ గారి దగ్గర చదువుకున్నాడు, తనకి రాని విద్య లేదు, మీ దగ్గర మంత్రిగా ఉంచుకోండి అని చెప్పి రాజుగారికి సిఫారసు చేసి జయదేవుడిని మంత్రిని చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళని తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ మణి చక్కగా ఎలా పోయిందో అలాగే 3-4 గంటల వ్యవధిలో చక్కగా దొరికేసింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.